హాయ్ ఫ్రెండ్స్, ఒక 9 ప్రశ్నలు మీ అందరూ ఆలోచించాల్సిన ప్రశ్నలు. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. మినిమం ఏజ్ 30 to 35 ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ ప్రశ్నలు కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్నలు. దయచేసి ఆలోచించగలరని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. మీ కుటుంబానికి ఆరోగ్య బీమా ఉందా? మెడికల్ ఎమర్జెన్సీలో ఆ మొత్తం సరిపోతుందా? క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2. ఇంటి పెద్దగా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీదే. ఇంటి పెద్దగా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీదే. ఏదైనా జరిగితే మీరు లేకపోయినా కూడా వాళ్లకు ఏ లోటు రాకుండా భారీ మొత్తాన్ని టర్మ్ పాలసీ తీసుకున్నారా? 3. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉందా? పెద్ద అప్పులు ఏమైనా ఉన్నాయా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 4. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా తట్టుకొని నిలబడేంత శక్తి మీకుందా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. 5. హఠాత్తుగా ఆదాయం ఆగిపోయినా కనీసం 6 నెలల పాటు ఇల్లు గడవడానికి అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నారా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. రెండో సంపాదన దారికి వచ్చేలోపు మొదటి సంపాదన ఆగిపోతే ఏం చేస్తారు? మీ దగ్గర ప్లాన్ బి ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యాలు ఉన్నాయా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 8. మీ జీవిత భాగస్వామి కూడా సంపాదన పరులేనా? ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9. పిల్లల చదువులకు డబ్బు సిద్ధం చేసుకున్నారా? ఓకేనా ఫ్రెండ్స్? ఈ 9 ప్రశ్నలు ద ఏజ్ బిట్వీన్ 30 to 35 వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఓకేనా? దీన్ని ఆలోచించి దీనికి తగ్గట్టు మన లైఫ్ అనేది ప్లాన్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా ఈజీగా సాగిపోతుంది. ఇందులో మిమ్మల్ని మీరు అడిగే ప్రతి ప్రశ్న కీలకమైనదే. మీరు ఇచ్చుకునే ప్రతి జవాబు ముఖ్యమైనదే. ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విషయాలే. అన్ని కోణాల నుంచి ఆలోచించుకున్నాకే ముందడుగు వేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.